నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్యాలయాలకు అధికారులు డుమ్మా. చిలకూరులోని మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులు లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనం. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని అర్జీదారుల ఆవేదన. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ఎంతో మేలు. సైదాపురం మండలం దేవరవేమూరు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కలిగించిన ఏవో హైమావతి. మృతుడి కుటుంబానికి చేయూత. గూడూరు మండలంలోని పోటుపాలెం గ్రామ శ్రీనివాస గిరిజన కాలనీకి చెందిన యువకుడు మృతి చెందడంతో వారి కుటుంబానికి ఆర్థిక చేయూత అందించిన పోటుపాలెం గ్రామ యువత, స్థానికులు. వైభవంగా కార్తీక మాస ఏకాదశి పూజలు. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండాలి. కానీ చాలా చోట్ల అధికారులు ఎప్పుడు వస్తారో వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అర్జీదారులకు అవస్థలు తప్పడం లేదు. ఈ పరిస్థితి చిలకూరులోని ప్రభుత్వ కార్యాలయాల్లో చోటు చేసుకుంది. చిలకూరులోని రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాలు మంగళవారం వెలవెలబోయాయి. అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. మండలంలోని వివిధ గ్రామాల నుండి సమస్యలు విన్నవించుకుందామని వచ్చిన అర్జీదారులకు నిరాశ ఎదురైంది. గంటల తరబడి నిరీక్షించినా అధికారులు రాకపోవడంతో వారు కోపోద్రిక్తులయ్యారు. శివాబి న్యూస్ కెమెరామెన్ మంగళవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు కార్యాలయాల వద్ద నిరీక్షించారు. ఆ సమయంలో ఎంపీడీఓ కానీ, తహసీల్దార్ కానీ, ఏవోతో పాటు సర్వేయర్ ఇలా అధికారులు ఎవరూ రాలేదు. కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. అర్జీదారులు మాత్రం అధికారులు వస్తారని ఎదురు చూడడం కనిపించింది. అధికారులు రాని విషయాన్ని సిబ్బందిని అడిగితే జూమ్ మీటింగ్ అంటూ సమాధానాలు ఇచ్చారు. ఇదే విషయమై అర్జీదారులు శివాబి న్యూస్ తో మాట్లాడుతూ అధికారులకు సమావేశాలుంటే నోటీసు బోర్డులో తెలిపితే కార్యాలయాల వద్ద పడిగాపులు కాసేవాళ్ళం కాదన్నారు. అధికారులు వస్తారని నిరీక్షించామని, తమ సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయోనని మాట్లాడారు. ఆఫీసు కానీ, తహసీల్దార్ ఆఫీసు కానీ 11 అయినా 12 అయినా అధికారులు అందుబాటులో లేకపోక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గ్రామ సభలు, గ్రామ పండుగ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టాడు. అయితే ఆ ప్రోగ్రాంకి వెళ్తూ కూడా ఇక్కడ ఎప్పుడెప్పుడు ఎలా వెళ్తున్నాము, ఒక్క అధికారి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఈరోజు ఎంపీడీఓ ఆఫీసు కానీ, ఎంఆర్ ఆఫీసు కానీ జరుగుతూ ఉంది. ఇక్కడ జూమ్ మీటింగులు ఉన్న ప్రభుత్వం వారు ఏ మీటింగులు అరేంజ్ చేసినా కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఈ ఆఫీసుల్లో ఇస్తే బాగుంటుంది, లేదా ఒక లెటర్ పెట్టో లేకపోతే ఒక పేపర్ స్టేట్మెంటో ముందుగా తెలియజేస్తే అర్జీదారులు ఇక్కడ పడిగాపులు కాసేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. దీనిపైన ఉన్నత అధికారులు ఎక్కడ మీటింగులు జరుగుతున్నాయా ఆ ఇన్ఫర్మేషన్ ఆఫీసులో తెలియపరాల్సిందిగా కుడమల గోపాల్ కోరుతా ఉన్నాడు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడి సాధించాలని మండల వ్యవసాయాధికారిని హైమావతి రైతులకు సూచించారు. సైదాపురం మండలంలోని దేవరవేమూరు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులకు అవగాహన కలిగించారు. సైదాపురం మండలంలోని దేవరవేమూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏవో హైమావతి సిబ్బంది పంటలపై రైతులకు అవగాహన కలిగించారు. నేరుగా పొలాల్లోకి వెళ్లి పంట సాగు పరిశీలించి ఏ రోజుల్లో ఏ మందులు వాడాలో సూచించారు. అనంతరం రైతు భరోసా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఏవో హైమావతి మాట్లాడుతూ రబీ సీజన్లో రైతులు పంటలు సాగు చేపట్టాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున ఇదే అదును అని తెలిపారు. పంటల సాగుకు రసాయన ఎరువులు వాడొద్దన్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేపడితే అధిక దిగుబడి వస్తుందని ఆమె రైతులకు వివరించారు. ఈరోజు పొలం పిలుస్తుంది గ్రామ సభని కలిసేడు దేవరవేమూరు రైతు సేవా కేంద్రం పరిధిలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఫీల్డ్ విజిట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకి ఇవాళ మేము ఈ యొక్క విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా
ఈ యొక్క విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా మనకి 15 నుంచి 20 రోజుల వరకు చీడపీడ సమస్యలు ఏ విధంగా మనం అరికట్టుకోవచ్చు అనేది రైతులకు ప్రయోగాత్మకంగా కూడా మేము చేసి చూపించడం కూడా జరిగింది. అలాగే మనకి నారుమడులు కూడా మేము విజిట్ చేయడం జరిగింది. ఈ నారుమడిలో ఎక్కువగా మనము ప్రధాన పొలంలో ఉల్లికొడిని మనం అరికట్టుకోవాలనుకుంటే నారుమడిలో మనము ఉల్లికొడికి సంబంధించి అరికట్టుకోవడానికి ఈ కార్బోఫిరాన్ 3G గుళికలు మనం వేసుకోవచ్చు. వేసుకున్నట్లయితే మనకి ఉల్లికొడ యొక్క ఉధృతిని కూడా మనం తగ్గించుకున్న వారు ఉంటాము. అలాగే ఈ షీట్ బ్లైట్ని కూడా నివారించుకోవడానికి హెగ్జాకోనజోల్ని కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది రైతులందరికీ కూడా. తప్పనిసరిగా ఈ షుగర్లెస్ వెరైటీస్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళందరూ కూడా 23 రోజుల నారుని 23 నుంచి 25 రోజుల నారుని మాత్రము తప్పనిసరిగా మనము యాతలు వేసుకోవాలని చెప్పేసి రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని పోటుపాలెం గ్రామ శ్రీనివాస గిరిజన కాలనీకి చెందిన ప్రసాద్ అనే యువకుడు దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో యువకుడి కుటుంబానికి పోటుపాలెం గ్రామ యువత ప్రజలు ఆర్థికంగా చేయూత అందించారు. పోటుపాలెం గ్రామం శ్రీనివాస గిరిజన కాలనీకి చెందిన ప్రసాద్ అనే యువకుడు పాల రవాణా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా సోమవారం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ ప్రాణాలు కోల్పోయాడు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో పోటుపాలెం గ్రామ యువత మరియు స్థానికులు ముందుకు వచ్చి కుటుంబానికి ఆర్థికంగా చేయూత అందించారు. అనంతరం గాలి ప్రకాష్ నాయుడు తదితరులు మాట్లాడుతూ కుటుంబానికి చేయూత అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో గూడూరులోని పోటుపాలెం గ్రామంలో శ్రీనివాస గిరిజన కాలనీలోనే నివసించుతున్నటువంటి శివయ్య కుమారుడు శివప్రసాద్ అనే 21 ఏళ్ల వయసు కలిగిన 1 సంవత్సరం బిడ్డ కలిగిన అబ్బాయి దుర్మరణం చెందడం జరిగింది. అతని పాటికి అతను పాల ఆటోని డ్రైవింగ్ చేసుకుంటూ పోతే వెనకాల నుండి వచ్చి యాక్సిడెంట్ చేసి ఒక కారు యాక్సిడెంట్లో స్పాట్లోనే చనిపోవడం జరిగింది. పోటుపాలెం గ్రామంలోని యువత కానీ గిరిజన కాలనీలోని యువత కానీ మరియు ఎస్సీ కాలనీలోని యువత కానీ అందరూ కూడా కలిసి ఆ యువకుడు శివప్రసాద్ గారికి వాళ్ళకి సహాయ సహకారాలకు అందించి ఎత్తుబడిగా జరిపించి మరియు వాళ్ళకి సహాయ సహకారాలతో 20,000 రూపాయలు డొనేషన్గా ఇవ్వడం జరిగింది. శ్రీనివాస గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న శివప్రసాద్ అనే యువకుడు దురదృష్టవశాత్తు మొన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. దీనిలో భాగంగా అతనికి కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా అంతంత మాత్రంగానే ఉంది. అది గ్రామస్తులు గ్రామ యువత అందరూ కలిసి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి గ్రామ యువత అందరూ కలిసి ప్రతి ఒక్కరిని డొనేషన్ అడిగి వాళ్ళ కుటుంబానికి ఆ డొనేషన్ ఈరోజు 20,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదని పోటుపాలెం యూత్కి తెలియజేయడం జరిగింది. దీని కారణంగా మేము పోటుపాలెం యూత్ అందరూ కలిసి ఆర్థికంగా మేము సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది ఆ గ్రామ ప్రజలు మరియు సమీపంలో ఉన్న గ్రామ ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. వాళ్ళందరికీ మా పేరున కృతజ్ఞతలు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలని వర్షంతో పాటు పొగమంచు కమ్మేసింది. దీంతో ఆలయం వద్ద ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. భక్తులు వర్షానికి చలికి అవస్థలు పడ్డారు.
గూడూరు పట్టణంలోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో సోమవారం రాత్రి కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం జరిగింది. దాదాగా 2వ పట్టణానికి చెందిన చవల కాంతమ్మ 20వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు సురేంద్రబాబు, వెంకట కుమారి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కటకం శ్రీనివాసులు, దామోదర్రావు, అత్తిమంజరి గోపాల్, పర్వతాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. సురేంద్రబాబు గారి వాళ్ళ అమ్మగారు చల్ల కాంతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఏమంటే ఈ విధంగా ఒక అన్నదానం చేయాలి మా అమ్మ పేరు మీదని ఆయన తలుచుకొని ఆ కార్యక్రమాన్ని ఇక్కడే చేయాలి, ఇక్కడైతేనే దానికి అర్హులు, ఇక్కడ చేస్తేనే మా అమ్మ మనసు శాంతిస్తుందని చెప్పి ఆయన కోరడం జరిగింది. అదే ప్రకారంగా ఇక్కడ ఈరోజు మంచి రుచికరమైన భోజనం తయారు చేయడం జరిగింది. తాత చవ్వల సురేంద్రబాబు గారు వాళ్ళ తల్లి కాంతమ్మ గారు జ్ఞాపకార్థం పెట్టి వృద్ధాశ్రమంలో ఈరోజు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడినది. వాళ్ళ దంపతులు సురేంద్రబాబు అలాగే కుమారి దంపతులు ఇద్దరు కలిసి వాళ్ళ చేతుల మీదుగా పెద్దవాళ్ళకి మంచి రుచికరమైన భోజనం పెట్టదలుచుకున్నారు. వాళ్ళని కుటుంబాన్ని ఆశీర్వదించి దేవుడు మంచి ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మా తల్లిగారైన చవల కాంతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఓం సాయి రామ్ చారిటబుల్ ట్రస్ట్ నందు కృపా సేవా చారిటబుల్ సంస్థ ద్వారా మా వారి కుమారుడైన నేను వృద్ధులకు అన్నము వృద్ధులకు ఆహారం అందిస్తారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో కార్తీక మాసం సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న సంతర్పణ జరిగింది. దాతగా వల్లంకొండ సురేష్ దంపతులు వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రాము, కోటా వెంకటేశ్వర్లు, కేఆర్ఎం నాగరాజు, నాగేంద్ర, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వృద్ధులకి కార్తీక మాసం పురస్కరించుకొని అందులో ఈరోజు ఏకాదశి కూడా ఈ ఒక మంచి రోజు 10 మందికి భోజనాలు పెడితే బాగుంటుందని అందులో ప్రత్యేకంగా ఈ ఒక వృద్ధాశ్రమంలో వృద్ధులకి పెద్దవాళ్ళకి తల్లి లాంటి తల్లులు తండ్రి లాంటి తండ్రులకి భోజనాలు పెట్టడం ఒక అదృష్టంగా భావిస్తూ మా సురేష్ దంపతులు ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ మాసంలోనే పెట్టాలన్న ఉద్దేశంతో మనకు ఒక 2-3 డేట్లు కూడా చేంజ్ అయినాయి. అంటే మొదట్లోనే పెట్టాల్సింది, ఆ డేట్లు మనకు అడ్జస్ట్ కాక అయినాయి. కానీ ఈరోజు మంచి రోజు ఏకాదశి రోజు భోజనాలు పెట్టడం మా వలంకొండ సురేష్ వాళ్ళ సతీమణికి వాళ్ళ అమ్మగారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. మామూలుగా మాకు ఏ సేవా కార్యక్రమం చేయాలనిపించినా ముందుగా వచ్చేస్తాం. అంటే చంద్రుడిని కన్సల్ట్ చేస్తాం. పేరుకి అందరం కలుస్తుంటాం కానీ మాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ రోజు కనపడుతూనే ఉంటాడు. ఈ ప్రగతి సేవా సంస్థ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మా వల్లంకొండ సురేష్ దంపతులు ఈరోజు ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మంచి రోజు కూడా ఈరోజు మంచి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆల్రెడీ మనకు కార్తీక మాసం మొదలై 12 రోజులు, ఈరోజు 12 రోజులు. ఈ 12 రోజులు ఆల్మోస్ట్ ఆల్ 8 ప్రోగ్రామ్స్ మన ప్రగతి సేవా సంస్థ ద్వారానే పుట్టినరోజు అయితేమే, పెళ్లి రోజు అయితేమే ఇక్కడ ఈ సాయిరాం చారిటీస్లో అన్నదాన కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. మీరు తల్లిదండ్రుల్లాగా మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మాకు ఉండాలి. ఈ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో
ఎన్ని రోజులు అన్నదానం చేస్తే మనకు అంత పుణ్యం లభిస్తుంది కాబట్టి మా సురేష్ దంపతులకి మంచి జరగాలని కోరుకుంటూ ఈ సందర్భం ఒకసారి గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా మారంరెడ్డి వెంకటలక్ష్మి నారాయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీహర్ రెడ్డి రత్నమ్మ వ్యవహరించారు. శాంతం తేజ రౌద్రము ఐదు గుణములై లోకం సంచరిస్తవే అగ్ని వాయువు నీరు నిండి నేలవై నిఖిల జగము ఆవరించి నిండి ఉంటవే డమడమడమడమరుకుడా సృష్టిలయాకారకుడా ధిమి తాండవనట శివశంకరుడా జగదగముఖ జ్వాలకుడా సకల లోక రక్షకుడా నిగ నీలకంఠ జగజంగముడా. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో నూతనంగా ఏర్పాటైన శ్రీ వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో విష్ణేశ్వరుడికి గరిక పూజ, దీపలక్ష్మి పూజ వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ కోట రామారావును మహిళా సమాజ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళా సమాజం కార్యదర్శి మంజుల తదితరులు పాల్గొన్నారు. श्री कन्यका माता कामित वरदात श्रीकर चरणी श्री भवानी श्री कन्यका माता कामित वरदात श्रीकर चरणी श्री भवानी त्रिभुवन पालिनी लीला विनोदिनी त्रिभुवन पालिनी लीला विनोदिनी दीन जनावन दिव्य करुणी दीन जनावन दिव्य करुणी श्री कन्यका माता कामित वरदात श्रीकर चरणी श्री भवानी श्रीकर चरणी श्री भवानी. మనుబోలులో కొలువైన విష్ణాలయంలో కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. వట్టి వేరు కురువీరులు గరుడ గన్నేరు నంది వర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. గూడూరు 2వ పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సాయంత్రం ఆంజనేయ స్వామివారికి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం
నేనంత వాడంతయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాలి నింజంపి కాకుత్సతిలకుందయా దృష్టి వీక్షించి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్యాలయాలకు అధికారులు డుమ్మా. చిలకూరులోని మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులు లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనం. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని అర్జీదారుల ఆవేదన. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ఎంతో మేలు. సైదాపురం మండలం దేవరవేమూరు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కలిగించిన ఏవో హైమావతి. మృతుడి కుటుంబానికి చేయూత. గూడూరు మండలంలోని కోటిపాలెం గ్రామ శ్రీనివాస గిరిజన కాలనీకి చెందిన యువకుడు మృతి చెందడంతో వారి కుటుంబానికి ఆర్థిక చేయూత అందించిన కోటిపాలెం గ్రామ యువత, స్థానికులు. వైభవంగా కార్తీక మాస ఏకాదశి పూజలు. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.